ఈ దినం యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాగే ఆయన ద్వేషించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంతకు ద్వేషించాలన్నా వెంబడించాలన్నా మనం వెంబడించే వారి యొక్క స్వభావం మనకి చాలా ప్రాముఖ్యం. ఇంతకు యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఒక వచనం ఈ రీతిగా రాయబడి ఉన్నది, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఎటువంటి కార్యము చేయలేడని. ఇంతకు యేసుక్రీస్తు వారి యొక్క స్వభావాన్ని గురించి వివరించాలంటే నా జీవితం సరిపోలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు మనం వినటం ద్వారా లేదా ఆయన చెప్పిన మాటలు మనం చదవటం ద్వారా ఆయన యొక్క హృదయం ఏంటో మనకు తెలిసిద్ది. అందులో భాగంగానే ఆయన చివరి దినాల్లో ఇంకా మరి కొద్ది రోజుల్లో ఆయన శిలువ మరణానికి అప్పగింపబోతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఆయన పలికిన 7 మాటల్లో ఒక్కొక్క మాటని ఒక్కొక్క రోజుగా ప్రకటించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఈ పేజీని షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి దీని గురించి తెలియపరిచి కామెంట్ చేయండి. ఇంకా మరి ప్రత్యేకమైన విషయం ఏంటంటే దయచేసి మీ ప్రార్థన విన్నపములను మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. దేవుని యొక్క మరొక వీడియోలో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. దేవుడు అప్పటి వరకు మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.